మార్నింగ్ ఫ్రెండ్స్, ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మన బిఎస్ ఎంటర్టైన్మెంట్ తరఫు నుంచి, యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి. ఇప్పటికీ యాక్టివ్గా వాళ్ళు నటిస్తూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా యాక్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిద్దాం. అలాగే ఈ ఆగస్టు 22 ప్రత్యేకత ఏంటంటే నా వివాహం జరిగిన రోజు. ఇప్పుడు 33 సంవత్సరాలు పూర్తి చేసుకుని 34వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగిందండి. ఈ 33 సంవత్సరాలు ఎలా జరిగింది? మా భార్యాభర్తలు సంసార జీవనం అంటే చాలా బాగా జరిగింది. బాగా జరిగిందంటే ఆస్తులు ఉన్నాయా? ఆస్తులు పెద్దవాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి నా తరఫున, వాళ్ళ తరఫు నుంచి నాకేం రాలేదు. అయినా ఎందుకో జరిగిందంటే భార్య తరఫు నుంచి మనం ఏం ఆశించలేదు. ఆ పెళ్లి రోజు కొంచెం ముచ్చట్లు చెప్పుకోవాలంటే జనరల్గా అందరూ పెళ్లి రోజు బాగా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉంటారండి. నా పెళ్లి టైంలో నాకు అనేది అది ఏమంటారు, ఒక బొమ్మల పెళ్లిలాగా జరిగింది. మా అమ్మగారు వేరే సాట్ ఉంటారు. ఇకపోతే మీకు తెలియదు, నేను చెప్పాను కదా మా నాన్నగారు లేరని. ఇక నాకు తాత నాయనమ్మ దగ్గర పెరిగాను. ఇంకా నాకు బాధ్యత అనేది ఎవరు పూర్తిగా తీసుకోలేదు. తాత నాయనమ్మ ఉండి మనకి వాళ్ళ పొలాలు అయ్యి ఉన్నాయి కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ఎందుకంటే చాలా పెద్ద కుటుంబం, మా ఉమ్మడి కుటుంబం. మా పెద్ద బాబాయ్ వాళ్ళ 6 పిల్లలు, మా చిన్న బాబాయ్ పెళ్ళయి ఆయనకి కొడుకు అనుకుంటా, అప్పుడు కొడుకు. వాళ్ళు ఒక 3, 6, 3, 9, నేను 10 మందిని. ఇక మా తాత నాయనమ్మ 11, 12. ఇక మా మేనత్తల పిల్లలు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళు. మొత్తం మా ఫ్యామిలీలో అది కాక బయట నుంచి కొంతమంది మేము ఎప్పుడు ఏదో కుటుంబాన్ని సపోర్ట్ ఆదరిస్తుంటాం అనమాట. వాళ్ళు కొంతమంది ఎవరో ఒకరు వచ్చి ఉంటారు. ఎప్పుడు 18-20 మంది ఉంటారు మా కుటుంబం. అది పొలంలో ఇల్లు కాబట్టి పొలంలో బండి అందరు తింటుండేవారు. కానీ ఆర్థిక పరంగా డబ్బు పరంగా కొంచెం ఇబ్బందిగానే ఉండేది. అయితే పెళ్ళి అయితే అంతా కుదిరింది. పెళ్లి ఆగస్టు 22 పెళ్లి అనగా మా మామయ్య వాళ్ళ అక్కయ్య వాళ్ళ కూతురు వివాహానికి వెళ్ళి, వాళ్ళ మేనగోళ్ళ పెళ్లికి వెళ్ళి మాకు పెళ్లి ఖర్చులకు ఇస్తాను డబ్బులు కూడా కొంత కొరవ పెట్టడం జరిగింది. సరే, నా సమస్య అది కాదు. నేను పెళ్లి ఖర్చు అనేది దాదాపు ఆ రోజుల్లోనే 25,000 అవుతుందంటే మా చేసిన అన్నదమ్ములు మొత్తం ఫ్యామిలీస్ 4 వాళ్ళ అన్నదమ్ములు అందరినీ పిలవాలన్నమాట. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు బాగుండేవి, అందరికి ఐకమత్యంగా ఉంది. ఇప్పుడులా గొడవలు లేవు. అందరినీ పిలుచుకున్నాం, హ్యాపీగా చేసుకోవాలనుకున్నాం, అందరిని పిలుచుకున్నాం. అయితే ఇప్పుడు చిక్కు సమస్య ఏంటంటే డబ్బు సమస్య వచ్చింది. ఇప్పుడు ఎట్లా చేయాలి? మా మామయ్య ఇస్తానన్న డబ్బులు పెళ్లి ఖర్చులకి ఆయన ఇచ్చేయి సగం అయితే నేను సగం వేసుకుని సరిపోయేది. ఆయన వాళ్ళ అక్క కూతురు మేనకోడలు పెళ్లికి పోయి మనకి ఇవ్వాల్సిన డబ్బులు కొరబెట్టి అక్కడ ఇచ్చేచ్చారు. అక్కడ సమస్య మొదలైంది. అసలే ఖర్చు ఎక్కువ అవుతుంది, మూలిగా నెక్క మీద తాటిక పడ్డట్టు. పెళ్లి నేను చేయను అన్నాడు ఆయన. మేమే చేసుకోవాల్సి వచ్చింది, అబ్బాయిల ఇంటికాడ చేసుకోవాల్సి వచ్చింది. జనరల్గా మా ఇళ్ళలో అమ్మాయిల ఇంటికాడ చేయాలి, ఆయన చేయలే. నా వల్ల కాదు, నేను చేయలేను అన్నాడు. అయితే వాళ్ళు మా బంధువులు కావడం వల్ల, మా నాయనమ్మ కూడా బంధువులే. మా అమ్మకి పెద్దమ్మ మనవరాలు, మా నాయనమ్మకి వచ్చి పెదనాయన మనవరాలు అయింది. వాళ్ళు పక్క ఇల్లు. అంటే మా నాయనమ్మ వాళ్ళకి మా మామూలు ఇల్లు పక్కనే దాయాదులు అనమాట. అక్కడ వాళ్ళ నాన్న వాళ్ళు ఎటు చూసినా బంధుత్వమే. ఇంకా ఏం చేస్తారు, అందరు కలిసి ఏం చేశారంటే ఇచ్చిన కాడ తీసుకోమని చెప్పారు. తీసుకోమన్నారు. కానీ నాకు ఖర్చు జరిగేది ఎలా, ఇంకా అర్థంగా నయమయ్యే స్థితి. నేను ఆల్రెడీ అప్పటికే 10,000 అప్పుల్లో ఉండా ఫైనాన్సుల్లో. ఇక అదనంగా మళ్ళీ ఒక 15,000 అప్పు తెచ్చుకున్నా. మొత్తం అప్పు 25,000 అయిందండి. ఆ 25,000 అప్పు, ఆ రోజులు 25,000 అప్పు అయితే పెళ్ళి అయితే ఇంకా శనివారం రోజు ఉదయం 8:23 మొత్తం ఇక పెళ్ళి అయితే జరిగింది. పెళ్లి జరిగే ముందు నేను ఎలా ఉన్నానంటే, నాకు కూడా కొత్త కొట్టలే వాస్తవాన్ని చెప్పాలంటే. మా అమ్మమ్మ తాత తెచ్చారు పెళ్లి కొడుకుని చేయడానికి, ఇలాంటి పంచ ఇది తెచ్చారు. వాళ్ళు తెచ్చిని మా మేనత్త పెళ్లి కొడుకుని చేసి ఒక ప్యాంట్ చొక్కా పెట్టింది. అవే పెళ్లి కొత్త కొట్టలు తీసుకోలే. మీరు నమ్ముతారా? ఎవరైనా పెళ్లి కొత్త కొట్టలు తీసుకోలేదంటే పెళ్లి కొడుకుని నేనే తీసుకోలేదు అనమాట. పెళ్లి కొత్త కొట్టలు ఎందుకు తీసుకోలేదంటే, మా కుటుంబ సభ్యులందరికీ బట్టలు తీసేయాలంటే చాలా ఖర్చుతో కూడిపోయినది. ఆ రోజుల్లో తీసేయాలని కూడా 6-7 అయ్యేది. ఇక అందుకని నేను కూడా తీసుకోకుండా మానుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ బాధ్యత అంతా నా మీద పడింది కదా. ఇప్పుడు నేను ఎలా చేయాలి అంటే, పెళ్ళి అప్పుడు కూడా బడ్జెట్టే, ఖర్చు పెడితే లెక్కలేస్తా. ఇప్పుడు ఇంకా నేను అప్పు పెంచుకోలేను, ఇంకా అప్పు ఇచ్చేవాళ్ళు కూడా లేరు బహుశా. ఇంకా అందుకని నా పెళ్ళికి బట్టలు కూడా తీసుకోలే. ఆ పెళ్లి కొడుకు పంచాయి మా తాతయ్య తీసుకొచ్చాడు. మా మేనత్తేమో పెళ్లి కొడుకు చేసింది ఒక ప్యాంట్ చొక్కా పెట్టి. ఇలా జరిగింది నా పెళ్ళి. అయినా కూడా అప్పట్లో పెళ్లి ఖర్చులు మంచి చెడ్డ మొత్తం కలిపి ఒక నాకు 25,000 దాకా ఖర్చు అయితే 25,000, 4,000 అంత చదివింపులు వచ్చింది. పోతే 20,000 రూపాయలు ఎక్స్ట్రాలో పెళ్లి ఖర్చు అయింది. ఇక పెళ్ళి అయిన తర్వాత రాకలు పోకలు మంచి చెడ్డ కూడా ఇక పెద్దగా మా అత్త మామ వాళ్ళు పెద్దగా పట్టించుకోవాలి. అంటే వాళ్ళు మా దగ్గర ఏం లేదు అంటారు అనమాట ప్రతి ఒక్కదానికి. ఇంకా ఛార్జీలు మంచి చెడ్డ నేనే పెట్టుకొని తీసుకుని వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి అక్కడికి. ఇంకా అక్కడి నుంచి మొదలైంది నా కష్టాలు. అక్కడ కూడా కొత్తగా పెళ్ళి అయిందని కానీ నన్ను చూస్తే వాళ్ళకి ఒక రకమైన భయం. ఎందుకంటే
నా గురించి వేరే వాళ్ళు చెప్పారంట, వాడు గాలివాడు చాలా ఖర్చు పెడతాడు, దుబారా పెడతారని మాకు తెలిసిన వాళ్ళే ఎవరో వాళ్ళే చెప్పారంట. అంటే చెప్పేది అందరం అయిన వాళ్ళమే, అందరం అయిన వాళ్ళనే. అదే ఊర్లో మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు. చిన్నప్పటి నుంచి నేను అక్కడికి వస్తుంటాను, నా సంగతి అంత తెలుసు. అది ఒక ముద్ర నా మీద వేసారు అనమాట. సరే వాళ్ళు భయపడతాంటే సరే వీళ్ళు నేను ఎప్పుడు నా జేబులో డబ్బులు, నేను ఎక్కడికి పోయినా నా డబ్బులు అనేది నేను అప్పైనా సరే నా జేబులో డబ్బులు ఏంది, నేను ఎక్కడికి వెళ్ళిన అత్తగారి లేని ఊరు నమ్మను నేను. అట్లా నేను నా జేబులో డబ్బులు పెట్టుకుని లేవాడిని. అక్కడ ఉన్న రోజులు మా పెద్దమ్మ ఇంటికాడ అన్నం తినేవాళ్ళం. అప్పుడు మా అమ్మ అక్క మా అక్క మేము పిల్లలందరం కలిసి మెలిసి బాగున్నాం. అక్కడ భోజనం చేసేవాడిని. మా అత్త మా మామ నాతో సక్రంగా పలకడు, ఎందుకంటే పలికితే డబ్బులు అడుగుతాని భయం అంట అల్లుడు. సరే ఆయన భయం అయింది. అక్కడి నుంచే మొదలైంది. పెళ్ళి అయింది, కొత్తగా పెళ్ళి అయిందనే కానీ మనకి వాళ్ళు తీసుకుపోయి ఇవి పిలిచి అన్నం పెట్టి కొత్తగా దంపతులు అని చెప్పి బంధువులు కొంచెం చేస్తారు కదా మర్యాద. అలాంటి ఆనందాలు ఏం లేవు మాకు. అత్తగారింటి కాడ కూడా మాకు అలాంటి సంతోషాలు ఏమి లేవు. ఇంకా మా ఆడవాళ్ళ అమ్మమ్మ తాతల ఇంటికి పోతే వాళ్ళకి పేద కుటుంబమే, కానీ వాళ్ళు అక్కడొక్కటే కొంచెం ఆనందం. వాళ్ళు భోజనం బాగా మంచిగా ఒక పూట పెట్టినా మంచిగా భోజనం చేసి పెడతారు. కాకపోతే వాళ్ళ తాత కూడా నా మీద ఎవరో చెప్పారంట, మా ఆడవాళ్ళ తాత నాకు మా అమ్మమ్మ తమ్ముడే, సొంత మా అమ్మమ్మ తమ్ముడే, మా అమ్మమ్మ మేనమామే. ఆయన కూడా ఎవరు చెప్పారంటే మీ మనవరాలు భర్త అలివిగానోడు అది అని. అందుకని ఆయన కూడా నాతో సరిగ్గా పలికేవాడు కాదు. ఏంద్రా వీళ్ళందరూ ఇలా ఉన్నారు, నేనేం చేశాను పొరపాటుకి వెళ్ళాను, నేను డబ్బులు అడిగిన చేశాను, ఎందుకు నన్ను చూస్తే భయపడుతున్నారని నాకు ఒక రకంగా ఉండేది. సరే ఇంకా నా భార్య కోసమని కొన్ని అవమానాలు భరాయిస్తూనే ఉన్నాను. ఇలా జరిగింది నా పెళ్ళి. అయితే ఇంకా అత్తగారు మంచి వాళ్ళు చూసినా చూడకపోయినా మంచి అయినా చెడ్డైనా ఈ 33 సంవత్సరాలు ఆ భగవంతుడి దయ వల్ల మా అమ్మగారు నా జీవితానికి చేసిన ఒక మంచి పని ఏంటంటే బతిమలాడి ఈ ఒక్క విషయంలో నా మాట వినరా, ఏ విషయంలో నేను పైన బతిమలాడి నాకు కాళ్ళయాల పడి ఈ పెళ్లికి ఒప్పించి పెళ్లి చేసింది. పెళ్లి కాబోయేటప్పటికి చిన్న మాది బాల్య వివాహాలు. మా ఆవిడ వయసు 12 సంవత్సరాలు, నా వయసు నిండా 20. ఇది మా వివాహం. అయితే భగవంతుడి దయ వల్ల నేను ఒకటే పెళ్లి చేసుకున్న తర్వాత కష్టమైన నష్టమైన మన కట్టుకుని వెళ్ళాలకి ఇబ్బంది పెట్టకూడదని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా భార్యకి ఏది బాగలేకపోయినా ఏదైనా మంచి అయినా చెడ్డైనా సరే వాళ్ళ పుట్టింటి తరపు పంపించకుండా సకలం నేనే, సర్వం నేనే, మొత్తం నేనే జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు కూడా ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటాను. ఆ అదృష్టం ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాత దగ్గర వాళ్ళ అమ్మ నాన్న దాకా చిన్నప్పుడు ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు మాకు సంబంధం లేదు, పోతే పక్కన పడేయండి ఆడపిల్ల కదా అన్నారంట. ఆ రోజులు ఆడపిల్ల అంటే చాలా దారుణంగా మాట్లాడే రోజులు అయ్యి. ఎందుకంటే ఆడపిల్ల పుట్టిందంటేనే వాళ్ళకి దరిద్రం అన్నట్టుగా ఉంటారు పెద్దవాళ్ళు. అలాంటి రోజులు ఆమె బాగాలేకపోతే వాళ్ళ అమ్మమ్మ తాత ఆ చిన్నప్పుడు వాళ్ళు ఇల్లు తాకట్టు పెట్టుకొని ఆ రోజుల్లో 3000 ఖర్చు పెట్టి ఆమె చూపించుకొని ఆమె పెళ్ళి అయ్యేదాకా వాళ్ళే సరిగ్గా వాళ్ళ అమ్మమ్మ తాత. పెళ్లికి ముందు ఒక సంవత్సరం వాళ్ళ అమ్మ ఇంటికాడ ఉంది. ఆ సంవత్సరమే ఇంకా సంవత్సరానికి అవకాశం వచ్చిందని చెప్పి మా మామ చిన్న అమ్మాయిని కూడా చూడకుండా కూతుర్ని, 3 కూతురు ఉన్నారు కదా అని చెప్పి పెళ్లి చేసి పంపించేయడం జరిగింది. అయితే అందరికీ బావమర్దులు, అత్త మామ, మరదళ్ళు, తోడలు వీళ్ళందరూ ఒకరికొక సౌఖ్యంగా సరదాగా ఉంటారంట. అన్ని కుటుంబాలు దొరికింది. సరే మన అదృష్టం ఏదో తెలియదు కానీ మనకు ఆ యోగం లేదు. అందరు ఉన్నా కానీ మన తరఫున మాట్లాడేవాళ్ళు కానీ మనకు సపోర్ట్గా ఉండేవాళ్ళు. అంటే దేంట్లోనైనా మేము ఒకటి అనే విధానంగా లేదు. అందరూ ఉంటారు ఆ టీమ్గా, మాకైతే అది లేదు. ఇక మేము ఎప్పుడైనా అత్తగారింటికి పోయినప్పుడు కూడా మమ్మల్ని మా మామ మాతో సక్రంగా మాట్లాడు, అవతల మా పెద్దమ్మ పిల్లకాయలు వాళ్ళతో ఉంటే వాళ్ళందరితో బాగా మాట్లాడతాడు. వాళ్ళ సొంత అక్క పిల్లలు వాళ్ళతో మాట్లాడతాడు. సొంత అల్లుడిని అయిన నన్ను ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి పోయిన అవమానం జరిగింది. అవమానాలను దిగమింగుకున్నాను. అయినప్పటికీ కూడా నా భార్య కోసమని కొంతకాలం పెళ్ళి అయిన తర్వాత కొంతకాలం వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. దాదాపు ఇంచుమించుగా ఒక 7-8 సంవత్సరాలు పోయి వచ్చుంటాం బహుశా. ఇంకా తర్వాత ఇక నాకు అవమానం తట్టుకోలేక నేను రాను, పోతే మీరు పోయిన లేకపోతే లేదని చెప్పి నేను తర్వాత కట్ చేయడం మొదలుపెట్టాను. అంటే 2009 మా బావబంతి పెళ్లి జరగబోయేటప్పటికి 2009 అనుకుంటా. ఇంకా నేను ఆ పెళ్లి కూడా పోలే, ఇంకా నేను అవమానాలు భరాయించలేకపోయా. ఏది ఏమైనప్పుడు కూడా తర్వాత మా ఆవిడని పొమ్మంటే నీకు గౌరవం దక్కని కాడికి నేను ఎందుకని చెప్పి వాళ్ళ అమ్మమ్మ తాత చనిపోయినాక ఆమె కూడా పోయింది వాళ్ళ అమ్మమ్మ తాతను చుట్టం కోసం. అంటే వాళ్ళ అమ్మని పోయి ఇంకా అక్కడి నుంచి వాళ్ళ అమ్మమ్మ తాత దగ్గరికి వెళ్తారు అనమాట. వాళ్ళ అక్కజీలు అందరూ కలిసి వాళ్ళు చచ్చిపోయేదాకా సరే ఆమె కూడా వెళ్ళింది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడైతే చనిపోయింది 2006లో, ఇంకా అక్కడి నుంచి ఆమె కూడా గట్టి అయిపోయింది. ఇదండి స్టోరీ. ఇలాంటి ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని జరిగినా, ఏది జరిగినా కానీ ఆ వివాహ బంధం అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కష్టమైన, భారమైన, ఆరమైన అన్ని భర్త భరించాలి. అత్తగారు అంటారా వాళ్ళు సపోర్ట్ ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. మనం తాలిపట్టు కట్టిన తర్వాత మన ఇల్లాలు మనలో సగం అనుకొని జీవితాన్ని నడుపుతున్నాం. 33 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకున్నాను. కష్టాలు ఉన్నాయి పెళ్ళి అని కానీ ఎప్పుడు మేము సుఖాలు పడలేదు. అప్పుడప్పుడు పండగలాగా వస్తే సుఖాలు. పెళ్లి రోజు కూడా చాలా సార్లు చేసుకోలేదు మేము, ఎందుకంటే ఈ కష్టాలు.
ఇప్పుడు వాస్తవానికి ఈ రోజు కూడా పెళ్లి రోజు నేను జరుపుకోవట్లా, ఉదయాన్నే యూట్యూబ్ పెట్టాను కాబట్టి వీడియో చేసుకుని నా అనుభవాలు మీతో పంచుకుంటున్నాను. ఇది ఇలా జరిగింది నా పెళ్లి, బొమ్మల పెళ్లిలాగా. పెళ్లి ఖర్చులన్నీ నేనే అప్పు తెచ్చుకొని చేసుకున్న ఆ రోజు, ఎవరు పెట్టించుకోకపోతే. ఆ అప్పు తీర్చడానికి నాకు 2004 పొలం, 2005లో పొలం మీద దాకా, మా జయజనాయన ఇచ్చిన పొలం మీద దాకా ఆ అప్పు తీరలేదు. అప్పుడు దాకా వడ్డీ కడతానే ఉన్నా. దాదాపు ఆ పెళ్లికైన అప్పు, పెళ్లికి ముందు అయిన అప్పు మొత్తం దాదాపు 4 లక్షలు 5 లక్షలు నేను ₹5 లెక్కన, ₹3 లాస్ట్లో ఫైనల్లో ₹3 లెక్కన కట్టా. ఫస్ట్ ₹5 లెక్కన 10 సంవత్సరాలు వడ్డీ కట్టానండి. ఇంకా లాస్ట్ ₹3 వడ్డీలకు మారాను. నా జీవితంలో రూపాయల వడ్డీకి నేను తెచ్చుకున్న డబ్బులు ఏం లేదు, 5 3 అలా కట్టి 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 లాస్ట్కి కట్టలేక ఆ పొలం వేసి కట్టాను. అది మా తాత నాయన ఇచ్చిన పొలమే. అప్పటికి నా పెళ్లి అప్పు తీరింది. పొలం అమ్మేటప్పటికి నాకు అప్పు ఉన్నప్పు 30,000. ఆ 30,000 రూపాయల అప్పు కోసమే నేను విలువైన భూమిని అమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే మనకి నేను చేసుకునే కష్టానికి ఇంకా ఏమి మమ్మించే డబ్బులు పిల్లల చదువులు సరిపోతాయి. నా కష్టం కుటుంబాన్ని రెంట్లు కట్టుకొని సరిపోయింది, అప్పుకి వడ్డీ కట్టుకోవడం సరిపోయింది నా జీవితం అంతా. అందుకని అప్పు అనే తప్పు చేయొద్దు, అది జీవితానికి పేరు ముప్పు అయింది. ఆ అప్పే లేకపోతే నా భూమి కొంతైనా ఉంచుకునేవాడిని. ఆ ఉంచుకున్న తర్వాత ఈ రోజు బాగానే ఉండదు పరిస్థితి. కానీ మనకు తెలుసో తెలియక ఆవేశం తప్పులు చేస్తున్న పెళ్ళిళ్ళకి. అందుకనే పెళ్లికి పెట్టిన డబ్బులు, గోడ కొట్టిన సున్నం తిరిగి రావంటారు. అంటే ఇల్లు కట్టి గోడకు మనం కొట్టే సున్నం ఈ తిరిగి రావు డబ్బులు. పెళ్లికి ఎంత ఆర్భాటాలు చేసుకున్నా ఆ డబ్బులు ఖర్చులు తిరిగి రావు. ఎవరు రూపాయి ఎవరండి, పెళ్ళప్పుడు అందరూ ఎగాస్తారు చేస్తారు. కానీ అందువల్ల పెళ్ళిళ్ళకి మీ దగ్గర లేకుండా అప్పులు చేసి పెళ్లిళ్ళు చేసుకోవద్దని నా మనకి. పెళ్లి అనేది భార్యాభర్తల జాతకాలు కనుక కలిస్తే ఎట్లా చేసినా పెళ్లి బాగానే ఉంటుంది. అలా మా మేనత్త మ్యారేజ్ ఆ రోజు లిస్ట్ మ్యారేజ్ చేశారంటాం, నాకు కూడా తెలియదు, నేను చిన్నపిల్లవాడిని. వాళ్ళు బ్రహ్మాండంగా ఉండే లక్షణంగా ఉంటారు. అలాగే మా పెళ్లి సింపుల్గా బొమ్మల పెళ్లి జరిగినట్టు జరిగింది. బొమ్మల పెళ్లి జరిగినట్టు జరిగినా 33 సంవత్సరాలు హ్యాపీగా ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే మన బుద్ధి కరెక్ట్గా ఉండాలి, మన మనసు కరెక్ట్గా ఉండాలి. దుర్బుద్ధితో ఉండకూడదు. ఎదుటివాడి సొమ్మును తినాలనుకున్నప్పుడే మనలో దుర్లక్షణాలు మొదలై, క్రోధం మొదలైంది. అత్తగారి ఇచ్చేది ఏంది మనకి, వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ కూతురి మీద అభిమానం ఉంటే వాళ్ళే ఇస్తారు. ఇంకా అభిమానం లేని దానికి మనం ఏం చేస్తాం, మనం కట్టుకున్న తర్వాత సర్వం మనమే. వాళ్ళ అభిమానం చేస్తే మనం వాళ్ళ మీద అభిమానం చూపిస్తాం, వాళ్ళు చూపించకపోతే మనం చూపించాం, అంతే కదా. ఇది ఈ యొక్క వీడియో సారాంశం. ఇది పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఇస్తే తీసుకోండి. బలంతాన వాళ్ళని పీడించి లాగిస్తే వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు ఇవ్వలేరు, కొంతమంది ఇస్తారు. అది కూడా మనకి శాపం కింద మారి మనకి ఇబ్బంది అయింది. కానీ మీ అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇంత కరెక్ట్గా జీవితాన్ని బ్యాలెన్స్ చేసిన నేను పిల్లల విషయంలో వచ్చేది ఫెయిల్ అయిపోయాను పూర్తిగా. ఇది ఎందుకు ఫెయిల్ అయ్యానంటే, నాకు ఈ సర్కిల్ అనేది ఈ పిల్లల్ని పెంచుకునే క్రమంలో ఈ అవమానాలు తట్టుకోలేక నేను ఈ ఫంక్షన్లకి వీటన్నిటికి పోవడం ఎప్పుడైతే ఆపేసానో మిగతా బంధువులందరికీ ఒక రకమైన క్రోధం, కోపం వచ్చేసింది అనమాట. ఎందుకంటే బంధువులందరూ కూడా వాళ్ళ కళ ముందు పోయి మనం బాధపడతా, మన కష్టాలు చెప్పుకుంటా ఏడుస్తూ ఉంటే వాళ్ళకి ఆనందంగా ఉంది. అలా మనం ఎప్పుడైతే చెప్పుకోకుండా పక్కన తప్పించుకొని తిరుగుతున్నామో వాళ్ళ కోపం ఇంకా రెట్టింపై కక్ష కడతారు. సందర్భం వచ్చినప్పుడు ఆ పగా ప్రతీకారమే తీర్చుకుంటారు, ఏ బంధువులైనా సరే. ఇది మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి. అయినప్పటికీ ఆ భగవంతుడి దయ వల్ల, మా పెద్దల దేవుల వల్ల, మా తల్లిదండ్రుల ఆశీస్సుల వల్ల, చనిపోయిన మా తాత నాయనమ్మ, మా అమ్మమ్మ తాత వీళ్ళందరూ మా పూర్వీకుల ఆశీర్వాదం వల్ల మేము 33 సంవత్సరాలు వివాహం చేసుకొని పూర్తి చేసుకుని 34 సంవత్సరాలు అడుగు పెట్టాం. ఇక నుంచి అంతా కూడా భగవంతుడి దయ వల్ల విశ్వం ఆశీర్వాదం జరిగింది. ఇలా సాఫీగా సాగిపోయిన మాకు మా కూతురు విషయంలో మేము ఇబ్బంది పడ్డాం, దెబ్బతిన్నాం. ఎంత క్రమశిక్షణగా ఉన్నా మనకి మనిషికి అనేది ఏదో కొంక పెడతాడు దేవుడు. మా భార్యాభర్తలు దాంపత్య జీవనం బాగా నడిచింది కాబట్టి మా పిల్లల విషయంలో కొంచెం ఇబ్బంది జరుగుతుంది. చూద్దాం కాలం ఎలా తీర్పు చెప్పిద్దో, ఎలా నడిపిస్తుందో. ఇంత కష్టాల్లో కూడా ఏ రోజు కూడా మా ఆవిడ నన్ను ఎదిరించలేదు. వాళ్ళలాగా వీళ్ళలాగా నాకు అయి కావాలి ఈ కావాలి అడగలేదు. ఉన్న దాంట్లో సర్దుకొని ఉందాంలే, మాకు తిండికి కూడా జరుగుతుంది చాలు అనే విధానంలో ఉన్నారు. ఎవరితో పోటీ వాళ్ళు ఆవిడ కూడా, వాళ్ళు ఇల్లు కట్టారు నువ్వు ఇల్లు కట్టు, వాళ్ళు అయిపోన్నారు నువ్వు ఇల్లు కాలేదు. ఆమెకు వస్తువులు మంచి కూడా నాకు పొలాలు అమ్మిన తర్వాత నేను స్థలాలు వ్యాపారం చేసినప్పుడు ఒక్కొక్కటి వస్తువు చేర్చుకుంటా. అవి ఒక్కటి అడిగింది. అవి కూడా ఎందుకు అడిగింది అంటే ఆపద సమయాలు ఎక్కడికి వస్తాయని. అవి అడగటం వల్ల నాకు కరోనా టైంలో కానీ, మా ఆవిడికి మొన్న ఆపరేషన్ చేసినప్పుడు కానీ, అంతకుముందు కంటి ఆపరేషన్ చేసినప్పుడు కానీ, వీటన్నిటికి కూడా అయ్యే ఆ అవసరానికి తీసుకుని బ్యాంకులో పెట్టుకోవడం, తర్వాత నిదానం కొద్ది కట్టుకొని విడిపించుకోవడం, ఇలా అవి ఒక ధైర్యాన్ని ఇచ్చింది అనమాట మా కుటుంబానికి. తల్లిదండ్రులు సపోర్ట్ ఎవరిది లేకపోయినప్పుడు కూడా లాస్ట్ ఫైనల్గా మమ్మన్నంతకాలం అమ్మ సపోర్ట్ ఉంది. ఈ తర్వాత ఎప్పుడు కూడా ఇంకా అవే మాకు సపోర్టే ఆధారమైనవి. వస్తువులు అనేది వద్ద నుండి వాడు బిడ్డ జేబులో ఉండదు రొక్కమంటారు కదా, ఈ సామెత నేను ఎక్కువ ఫాలో అవుతా. కానీ అప్పటి నుంచి ఇప్పటికి ఎలా జరిగిద్దో నాకు ఇప్పుడు కూడా తెలియదు, ఎలా జరిగిద్దో రేపైన సంగతి నాకు తెలియదు. ఆ సర్వానికి ఆ సర్వేశ్వరుడు, ఆ పార్వతీ పరమేశ్వరుడు, ఆ శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరంగదేవి ఆశీస్సులతో మా కుటుంబం అయితే ఇలా నడుస్తుంది. ఇదంతా పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు అని నేను భావిస్తున్నా. ఎక్కడున్నా సరే భగవంతుడు నమ్ముకున్నాడు చెడరు.
దైవ ధ్యానం. నేను ఎక్కువ ఏ బాధ కలిగినా నేను మనుషుల దగ్గరికి కన్నా కూడా దేవుడిని ఎక్కువ నమ్ముకుంటాను. బాధ కలిగితే శ్రీశైలం పోతాను, సంతోషం కలిపి తిరుపతి వెళ్తాను. ఇది ఆటంకాలు తెలవడానికి కాణిపాకం వెళ్తాను. ఇది మా జీవన విధానం. మాకు ఉన్న బంధువులు చుట్టాలందరూ కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి ఫస్ట్ వెళ్తాం, తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి, కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దగ్గరికి ఎక్కువ మేము వెళ్ళేది. ఇక మిగతా అప్పుడప్పుడు ఈ మహానంది మా పిల్లల్ని తీసుకెళ్ళాలి, నేను వెళ్ళొచ్చాను చాలాసార్లు. బ్రహ్మంగారు మఠం కూడా 2-3 సార్లు వెళ్ళాను. ఇంకపోతే మాలకొండ 2 సార్లు వెళ్ళాను. కనకదుర్గమ్మ దగ్గరికి 3 సార్లు వెళ్ళాను. పెద్దవాడ కనకదుర్గమ్మ దగ్గరికి. పుష్కరాలు 2 సార్లు, మళ్ళీ విడిగా ఒకసారి వెళ్ళాను. 4 సార్లు వెళ్ళాను కనకదుర్గమ్మ దగ్గరికి. ఇవి మేము టెంపుల్స్ ఇలా తిరుగుతూ ఉంటాం అనమాట. ఇంకా భగవంతుడు ఇంకా మాకు రాబోయే రోజుల్లో మా పిల్లల జీవితాలన్నీ కూడా బాగుండి అంత హ్యాపీగా ఉంటే ఇక నా జీవితం ఇంక లాస్ట్లో టెంపుల్స్ ఎక్కువ తిరగడానికి నేను నిర్ణయించుకున్నా. ఎక్కువ పుణ్యక్షేత్రాలు తిరగాలి. ఎందుకంటే జీవితంలో బాగా అలసిపోయాం. ఇక బంధువులు, ఈ బాధలు, ఈ ఎత్తులు పై ఎత్తులు, ఈ మోసాలు, ఈ కుట్రలు, దగాలు, ఈ దెబ్బకి నలిగి చితికిపోయినాం. కాబట్టి ప్రశాంతమైన జీవితం కావాలంటే దేవస్థానాలు ఎక్కువ తిరగాలని నేను నిర్ణయం చేసుకున్నా. మీ అందరూ అభిమానం. పోయిన సంవత్సరం యూట్యూబ్ లైవ్లు పెట్టాను. లైవ్లు పెట్టిన తర్వాత ఇంకా చాలా పాఠాలు నేర్చుకున్నా. యూట్యూబ్ వల్ల కూడా ప్రపంచం అనేది ఎలా ఉంటుంది అనేది అర్థమైంది. మనుషుల మనస్తత్వాలు ఎక్కడున్నా ఒకటి అనేది అర్థమైంది. కానీ మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఇలా బతకలేము. మంచి వాళ్ళందరూ ధన్యవాదాలు. మనకు పాఠాలు నేర్పిన వాళ్ళు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ అందరి అభిమానం, మీ అందరూ సపోర్టు, మమ్మల్ని ఇప్పుడు ప్రస్తుతం మాకు ఈ ధైర్యాన్ని మాకు యూట్యూబ్ కల్పిస్తున్నందుకు యూట్యూబ్ వారికి ధన్యవాదాలు. ఇకపోతే జియో నెట్వర్క్, టచ్ ఫోన్కి, వీటన్నిటికీ ధన్యవాదాలు. మా సబ్స్క్రైబర్ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. ఇది ఈ నా యొక్క 34వ పెళ్లి రోజు యొక్క అనుభవాలు పంచుకోవడం మీతో జరిగిందనమాట.